మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్నటువంటి ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. చదివినటువంటి వాక్య భాగంలో ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన తన ఆదరణను తెలియచేయడానికి ఒక స్త్రీమూర్తి యొక్క ప్రేమ తత్వాన్ని ఉపయోగించడం ఎంతో ఆశ్చర్యమైనటువంటి విషయం. కారణం, లోకానికి దేవుని ప్రేమ తెలియదు, కానీ తల్లి ప్రేమ తెలుసు. ఆకలితో ఉండి కడుపు కట్టుకునేది, కానీ తన బిడ్డలను పస్తు ఉంచడానికి ఇష్టపడదు. బిడ్డల సంతోషం కొరకు తాను కన్నీరు విడిచిద్ది, కానీ తన బిడ్డల దుఃఖాన్ని కోరుకోదు. బిడ్డల ఎదుగుదలకు తాను కరిగిపోతుంది, కానీ బిడ్డల ఎదుగుదలను ఎన్నడను నిలిపివేయదు. వారి కడుపు నింపడానికి వేకువ జామున వారికి ఆహారమును సిద్ధపరుస్తుంది. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే తల్లి యొక్క ఆదరణను గూర్చి, తల్లి యొక్క ప్రేమను గూర్చి అనేకమైనటువంటి విషయాలను మనం గమనిస్తాం. ఈ వచనములో దేవుడు తన ఆదరణను, తన ప్రేమను, తన వాత్సల్యతను, తన పలకరింపును, తన మృదుత్వమును వెల్లడిపరచుకోవడానికి ఒక స్త్రీ, ఒక తల్లి ఏ విధంగా బిడ్డను చేరదీస్తుందో, ఏ విధంగా తన బిడ్డను ఆదరిస్తుందో నేను అలా ఆదరిస్తానని ప్రభు సెలవిస్తున్నారు. దాని అర్థం తల్లి యొక్క ఆదరణ ఎంతో శ్రేష్టమైనది. ప్రభు కూడా అందరినీ గూర్చి రాయలేదు. ఒకని అన్న చెల్లిని ఆదరించినట్లు అని రాయలేదు. ఒకని అక్క తన చెల్లిని ఆదరించినట్లు అని రాయలేదు. ఒక తండ్రి తన కుమార్తెను ఆదరించినట్లు అని రాయలేదు. ఒక కుమార్తె తన తండ్రిని, తల్లిని ఆదరించినట్లు అని రాయలేదు. ఇలా ఏ కోణంలో కూడా ఆయన ఆదరణను గూర్చి రాయలేదు. కానీ కేవలం ఒక స్త్రీని గూర్చి, అది కూడా తల్లి యొక్క ప్రేమను గూర్చి, ఆమె యొక్క ఆదరణను గూర్చి ప్రభు హెచ్చిస్తూ ఉన్నాడు. ఆమె యొక్క ఆదరణ చాలా శ్రేష్టమైనది అని చెప్పకనే చెప్తూ ఉన్నాడు. కనుక నేడు మనం చూస్తూ ఉన్నట్లయితే అనేకులు కేవలం ఆదరణ కరువై జీవితాలను చాలిద్దాం అనుకునేవారు మనకు కనబడుతూ ఉంటారు. కేవలం ఆదరణ కరువై మాత్రమే. దాని అర్థం వారు ఉన్నటువంటి ఆ స్థితిలో, వారు ఓడినటువంటి ఆ యొక్క ఓటమిలో, వారి దుఃఖ స్థితిగతుల్లో, వారి నిరాశ నిస్పృహలో వారికి కావలసిన ఆదరణను అందించేవారు వారి ప్రక్కన ఎవరు లేకపోవటం చేత వారి జీవితం చీకటమయంగా మార్చబడుతూ ఉంటుంది. అదే తల్లి వంటి ఆదరణ ఉన్నట్లయితే వారి ఎట్టి స్థితిలో ఉన్న మరలా వారికి ప్రోత్సాహం అందుతుంది. అయితే వాక్యంలో ఒక చిన్న విషయాన్ని మనం చూస్తాం. ఇదే యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు, గాని నేను నిన్ను మరువను అని ప్రభు సెలవిస్తున్నారు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను అని ప్రభు స్త్రీ యొక్క ఆదరణను గూర్చి హెచ్చించడం మనం చూస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఒక తల్లి తన బిడ్డను ఆదరించకుండా, కరుణించకుండా ఉండిద్దా? ఒకవేళ ఉండొచ్చు, ఉంటారు. కానీ నేను మాత్రం తల్లికి మించినటువంటి ప్రేమను, తల్లికి మించినటువంటి కరుణను చూపించువాడను, తల్లికి మించినటువంటి ఆదరణను అనుగ్రహించువాడను అని ప్రభు తెలియచేస్తూ ఉండగా, మనము తల్లి ప్రేమను పొందుకోవడానికి ఆయన యొద్దకు మాత్రమే మనము చేరాలి. అనేకులు ఆడబిడ్డ పుట్టిందని ఎవ్వరికీ తెలియకుండా చెత్త పారవేసేటువంటి ఆ కుండీల్లో విసిరివేయడము, కాలువలలో పారవేయడము, మాటు స్థలాల్లో విడిచిపెట్టి వెళ్ళడము అనేటువంటి విషయాలు అనేక మనం వింటూ ఉంటాం. దాని అర్థం తల్లి ప్రేమ చచ్చిపోయింది అని, తల్లి ప్రేమ బిడ్డలకు కరువైపోయింది అని, తల్లి ఆదరణ పొందుకోవడానికి బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారని, మరికొందరు వారి యొక్క అందం పాడైపోతుంది అని, వారి యొక్క సౌందర్యానికి బిడ్డలు పుట్టడం అనేది ఆటంకంగా ఉంటుంది అని, బిడ్డలకు అందించాల్సినటువంటి ఆదరణను వారు అందించక బిడ్డలే మాకు వద్దు అని అనుకునేటువంటి కఠిన హృదయం కలిగిన వారు కూడా ఉన్నారు. మరికొన్ని సందర్భాలలో ఒక వివాహిత తనకు భర్త కలిగి ఉన్నప్పటికీ, తనకు బిడ్డలు ఉన్నప్పటికీ వ్యభిచార సంబంధమైనటువంటి క్రియలకు బందీ అయినదిగా నిలబడి తన కడుపును పుట్టినటువంటి పసికందు జీవితాన్ని నిలిపివేయడం అనేది మన చెవులకు, మన కనులకు అనేకమైనటువంటి మాటలు వినబడుతూనే ఉన్నవే, చూస్తూనే ఉన్నాం. దాని అర్థం తల్లి ప్రేమ, తల్లి ఆదరణ ఈ లోకంలో నిలిచిపోయినది. అందరూ కాదు, గాని మనము చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి వారికి తల్లి ఆదరణ, తల్లి అంటే ఏంటో విలువ లేని వారుగా ఉన్నారని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ప్రభు కూడా అదే సెలవిస్తున్నారు. తల్లి ఆదరణ చాలా శ్రేష్టమైనది. కానీ కొన్ని సందర్భాల్లో కొందరు స్త్రీలు తల్లి స్థానంలో ఉండి బిడ్డలను కరుణించకుండా, బిడ్డలను ఆదరించకుండా,
కఠిన హృదయాలుగా మిగిలిపోతూ వారి స్వకీయ కోరికల కొరకు, స్వలాభాల కొరకు ఏ స్థితికైనా దిగజారడానికి సిద్ధముగా ఉన్నవారుగా నిలిచిపోయారు అని. ఒకవేళ ఆ కోణంలో తల్లి ఆదరణ కరువైన నేను కరుణించువాడనై ఉన్నాను, నేను ఆదరించువాడనై ఉన్నాను, నేను ప్రేమించువాడనై ఉన్నాను, నేను హత్తుకుని వాడనై ఉన్నాను, నేను చంకన పెట్టుకొని ముద్దాడు వాడనై ఉన్నాను, నా యొక్క కాళ్ళ మీద ఆడించువాడనై ఉన్నాను, నా భుజముల మీద ఎత్తుకొని బుజ్జగించువాడనై ఉన్నానని ప్రభు తన లేఖనాల ద్వారా అనేకమైనటువంటి ఆదరణ కలిగించేటువంటి మాటలను మనకు సెలవిస్తున్నాడు. కనుక నేటి దినాన మనం ఆదరణకు తల్లిని ఏ విధంగా చూస్తూ ఉన్నామో నిజమైనటువంటి ఆదరణ ప్రభువులో ఉన్నది అన్న సంగతి వాస్తవము. ప్రభువును గూర్చి ఎన్నో దర్శనాలు చూసింది, ప్రభువును గూర్చి ఎన్నో వాగ్దానాలు పొందుకుంది. కానీ ఆ ప్రభువు రక్షకుడిగా, మెస్సయ్యగా సిలువలో తన జనుల యొక్క పాపము నిమిత్తం మరణిస్తూ ఉండగా తల్లి అయినటువంటి మరియ ఆ సిలువ యొద్ద దూరంగానే నిలబడుకొని ఉన్నది. కానీ ఆ స్థితిలో తాను ఏమీ చేయనొల్లనటువంటి నిస్సహాయకురాలుగా మిగిలిపోయింది. దాని అర్థం లోకంలో నిజమైనటువంటి ఆదరణను చూపించేటువంటి, ప్రేమ కలిగినటువంటి, కరుణ కలిగినటువంటి తల్లులు ఉన్నప్పటికీ వారు ఆ ఆదరణను, ఆ ప్రేమను చూపించలేనటువంటి స్థితిలో మరికొన్ని సందర్భాల్లో ఉన్నారు అన్న సంగతి వాస్తవం. కానీ ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ సృష్టిలో స్త్రీ యొక్క స్థానం ప్రత్యేకమైనది. ఆదాము అవ్వను సృష్టించినప్పుడు దేవుడు ఆదాముకు బిడ్డలు పుడతారని చెప్పలేదు, కానీ హవ్వకు బిడ్డలు పుడతారని సెలవిచ్చారు. దాని అర్థం ఆశీర్వాదానికి మూల కారణంగా, మూల స్థానంగా, సంతానాభివృద్ధికి స్థిరమైనటువంటి ఆనవాలుగా స్త్రీ హవ్వ ఉన్నది. ఈ సృష్టిని వ్యాపింప చేయడానికి దేవుడు ఒక స్త్రీని వాడుకున్నాడు. ఈ సృష్టి కర్తను భూమి మీదకి పంపించడానికి దేవుడు ఒక స్త్రీని వాడుకున్నాడు. మరియు ఆయన నిత్య రాజ్యాల్లోకి వారసులుగా మార్చబడేటువంటి సంఘాన్ని కూడా ఒక స్త్రీ అయినటువంటి వధువుకు సాదృశ్యంగా ఆయన చూపించారు. సార్వత్రిక సంఘముగాను, ఆయన కొరకు అలంకరింపబడినటువంటి సంపూర్ణమైనటువంటి వధువు సంఘముగాను మనం ఉండాలని సంఘాన్ని సైతము స్త్రీకి సాదృశ్యంగా ప్రభు అలంకరించారు. కనుక స్త్రీ స్థాయి ఉన్నతమైనది. మరియు అదే కోణంలో నిజమైనటువంటి వధువు సంఘముగా మనము సిద్ధపరచబడిన వారముగా దేవుని యొద్దకు చేరడానికి, దేవుని ద్వారా గొప్ప ఆదరణను పొందుకున్న వారముగా దేవుని ప్రేమలో మనము కొనసాగుతూ దేవునిలో మనము లీనమవ్వాలి. కనుక స్త్రీలను గూర్చి ధ్యానిస్తూ స్త్రీల యొక్క మంచితనమును, వారి యొక్క గుణగణాలను తెలుసుకుంటూ వారిని సంస్కరిస్తూ ఉండడం మంచిదే. అదే కోణంలో మనము దేవునికి వధువు సంఘంగా సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి, అలంకరింపబడినటువంటి సార్వత్రిక సంఘంగా మనము ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉండగా ఆయన కొరకు మనం ఆయన మహిమకు సమరూపమైనటువంటి స్థాయిలోకి చేరి ఆయన నిత్య రాజ్యానికి మనం వారసులముగా మార్చబడదుముగాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయం నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభా ఈ వాక్యమైన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. ఇంకొన్ని ప్రభా నేటి దినాన ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీరు సెలవిచ్చారు. తల్లి తన బిడ్డలను ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని మీరు సెలవిచ్చారు. ఒకవేళ తల్లి సైతం తన బిడ్డలను ఆదరించేటువంటి స్థాయిలో దిగజారినట్లయితే అప్పటికి కూడా నీ ప్రేమను, ఆదరణను, కరుణను మీరు సమృద్ధిగా అనుగ్రహిస్తానని మీరు సెలవిచ్చారు. వాక్యం విన్నవారు ఆదరణ కరువై, కరుణకు దూరమై, ప్రేమను పంచుకోలేని వారుగా, ప్రేమకు అనర్హులుగా విడవబడిన వారుగా ఉన్నట్లయితే వారిని ఆదరించి, కరుణించి సార్వత్రిక సంఘంగా అలంకరింపబడుతున్నటువంటి వధువు సంఘంగా సిద్ధపరచబడ్డకు సహాయం అనుగ్రహించి వారి ప్రతి అవసరతను అక్కరు నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యమును సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.